అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఋషయస్తే శ్రేయః పుత్ర స్వయం శ్రీదేవి దేవత పద్మాసనే పద్మభూరూప ఆర్ద్రాం యఃకరణీం యష్టిం సువర్ణాం హేమమాలి చంద్రాం హేమాం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకరణీం స్వః తాం ఆవహ జాతవేదో లక్ష్మీం మనపగామిని యస్యాం హిరణ్యం ప్రభూతం గావో కార్యక్రమంలో 3 అంశాలు మాట్లాడతాను. ఈనాటి శుభకార్యానికి పునాది వేసినటువంటి పెద్దలు, చీరాల నియోజకవర్గ వెన్నెముక, మా పార్టీకి వెన్నెముక లాంటి వ్యక్తి మరి ఆమంచి సోములు గారు. ఆయన ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు నేను పార్టీకి రిజైన్ చేశానని, మీరు పార్టీకి రిజైన్ చేశారు అనుకుంటున్నారేమో. మేమెవరూ అనుకోలేదు, మీరు అనుకున్నారు అనుకో. మేమెవరూ కూడా అదేదో యాదృచ్ఛికంగా జరిగిపోయిందని అనుకున్నాం, కానీ ఆయన ఏదో ఆవేశంలో ఉన్నాడు అనుకున్నాం. కానీ మీరు పెద్ద మనసుతో భావించి చేశానని మీరు రియలైజేషన్ అయిపోయి తప్పు చేశానని మీరు ప్రజాముఖంగా ఒప్పుకున్నారు. దానిలోనే మీ యొక్క ఔన్నత్యం, మంచితనం కనపడతారు. ఇంతకంటే నిదర్శనం వేరే అవసరం లేదు. మీరెక్కడికే వెళ్లరు. పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టి, మమ్మల్ని వదిలిపెట్టి మీరు వెళ్లే ప్రసక్తి లేదు. మన ప్రయాణం మనము బతుకున్నంత వరకు నీ తరపున నేను కూడా చెప్తున్నా, ప్రయాణం మీ అందరికీ నేను మరి పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నా, మీడియా ద్వారా. అదేవిధంగా ఈ రోజున సొంత ఖర్చులతో 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటేనే వెనకడిగేసే పరిస్థితిలో మరి తనకున్నటువంటి భూమిలో నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి అనేక కోట్ల రూపాయల ఆస్తులు ప్రధానంగా తీసుకొచ్చి ఇక్కడ భవన నిర్మాణం చేసి పార్టీకి తన వంతు కృషిగా చేయటం అనేది అది అంత ఈజీ అయిన విషయం కాదు. అంత దాతృత్వమైనటువంటి గుణం అందరికీ ఉంటుందని నేను భావించడం లేదు. సో అక్కడ అవకాశాలు ఉన్నా లేకపోయినా ఆయన్ని ఎలా గుర్తించారు, గుర్తించకపోయినా అనే విషయాన్ని పక్కన పెట్టేసేసి పార్టీకి నేనున్నాను, నేను చేదోడువాదుగాడుగా ఉంటానన్నటువంటి ఆమంచి సోములు గారికి మరొకసారి నేను అభినందన తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.